డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 10 ఏళ్ల బాలిక మృతికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. విచారణ వేగంగా సాగుతోందని చెబుతున్న డీఎస్పీ రఘువీర్తో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. రామచంద్రాపురంలో 10 ఏళ్ల బాలిక మృతి కలకలం రేపుతోంది. పోస్టుమార్టం పూర్తయింది. బాలిక ఆత్మహత్య చేసుకుందని తొలుత సమాచారం అందడంతో పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. అయితే కుటుంబ సభ్యులు ఆరోపించిన తర్వాత ఒక అనుమానితుడిని అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు. అసలు ఏం జరిగింది? ఓ 10 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవడం అనేది మాత్రం అందరిలో తీవ్ర చర్చనీయాంశమైంది. రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి డీఎస్పీ రఘువీర్ ఉన్నారు. సార్, 10 ఏళ్ల పాప ఆత్మహత్య చేసుకుందంటే అందరూ కూడా కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటారు మీరు ప్రాథమికంగా ఈ దర్యాప్తులో? ప్రాథమికంగా మనం చూసినట్లయితే మనము ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఇల్లులో ఉన్న క్లూస్ టీమ్ కూడా ఇంటికి విజిట్ చేసి ఏమన్నా ఫింగర్ ప్రింట్ శాంపిల్స్ ఏమైనా దొరుకుతున్నాయా, ఛాన్స్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతున్నాయా అని సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఇంక్వెస్ట్ రిపోర్ట్ కూడా కంప్లీట్ అయింది. మనం స్కూల్ యాజమాన్యంతో కూడా విచారించడం జరిగింది. ఎవరినైతే ఆరోపిస్తున్నారో అతన్ని కూడా మనం కస్టడీలోకి తీసుకొని విచారించడం జరిగింది. అలాగే పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రాథమికంగా అయితే ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇది మిక్స్డ్ ఒపీనియన్గా ఉంది అని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కానీ కంక్లూడ్ చేయలేము అని చెప్పడం జరిగింది. కాంప్లికేటెడ్ కేసు కాబట్టి వీళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎక్స్పర్ట్ ఒపీనియన్ వచ్చిన తర్వాత అసలు ఇది సూసైడా లేదంటే హోమిసైడా, ఎవరైనా అసాల్ట్ చేశారా, ఇంకా వేరే ఏ విధంగా అయినా పాప మీద అఘాయిత్యం చేశారా అని చెప్పి మనం విచారించడం జరుగుతుందండి. ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి సమగ్రంగా ఏం జరిగిందనే విషయం బయటకు వస్తుందండి. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకునేంత అవకాశం లేదు, అవసరం కూడా లేదు. చాలా తెలివైన పాప బండి నుంచి వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చానని చెప్పిందని తల్లి చెప్తోంది. ఇంతలోనే ఫ్యాన్కి ఊరేసుకునేంత పరిస్థితులు ఏమై ఉంటాయి అనేది మీ ప్రాథమికంగా మీ దర్యాప్తులో? ప్రాథమిక విచారణ ప్రకారం అయితే తల్లి లాస్ట్ టైం మాట్లాడినంత వరకు బాగానే ఉంది. ఎటువంటి దిగ్భ్రాంతికి కానీ లేదంటే స్ట్రెస్కి కానీ లోనై లేదు అన్నట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. సో ఇది ఇంకో రకంగా పాపనే చేసుకుందా అనే డౌట్, అందుకనే పాపనే చేసుకుందా లేదంటే హోమిసైడ్ అనే డౌట్ రావడంతో శాంపిల్స్ అన్నీ కూడా మనం సమగ్రంగా సేకరించి ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగిందండి. తీసుకున్న అనుమానితులు అదుపులో తీసుకున్న వ్యక్తి గతంలో నేర చరిత్ర ఉందంటున్నారు. ఇట్లాంటి ఈ సంఘటనలో ఏమన్నా అతను పాప మీద అఘాయిత్యాలకు కానీ ఇంకేమైనా కోణాలు ఏమన్నా ఉన్నాయంటారా, లేకపోతే ఇది సూసైడ్గానే భావించవచ్చా? అది కంక్లూజివ్గా ఏం చెప్పలేమండి. ప్రిలిమినరీ స్టేజ్లో మనకి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఏమైనా చెప్పగలము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి అతన్ని ఇంట్రాగేట్ కూడా చేస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి ఏమైనా లీడ్ వచ్చిన వెంటనే ఆ రకంగా కూడా మనము కేసు ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది? ఎప్పుడు ఈ కేసు వివరాలు మీరు వెల్లడించే అవకాశం ఉంది? అది త్వరితగతిన వీలైనంత త్వరగా ఇది కొంచెం క్రిటికల్ కేసు, చిన్నారి పాప కాబట్టి 10 ఏళ్ల పాప కాబట్టి త్వరితగతిన వీలైనంత త్వరగా మిగతా కేసులు అన్నిటికంటే కూడా అత్యంత త్వరగా దీన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తెచ్చి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేసి ఏం జరిగిందనే ఫ్యాక్ట్స్ మీ ముందు ఉంచడం జరుగుతుందండి. ఇది డీఎస్పీ రఘువీర్ చెప్తున్న విషయాలు. 10 ఏళ్ల పాప ఆత్మహత్య చేసుకున్న అనటం మాత్రం అందరినీ కలిసివేస్తోంది. ఇది నిజమా లేదా అన్నది కూడా పోలీసులు నిగ్గుతేల్చాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.